హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. అండ్ ఫెస్టివల్ నెక్స్ట్ డే అంటే దీపావళి నెక్స్ట్ డే వెళ్తున్నాను. అండ్ అందుకని ఇంత హడావుడిగా రెడీ అవుతున్నాను. అది కాక మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే మీకు కొంచెం బోర్ కొడుతుంది కదా, సో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. నేను అమ్మ వెళ్తున్నాము. సో నాకు కొంచెం ఎగ్జామ్ ఉంది, సో దానికోసం అని బుక్స్ తీసుకుందామని వెళ్తున్నాను. ఒక 10 minutes వర్క్ అంతే. సో హైకోర్టు దాకా వెళ్ళాలి. హైకోర్టులో పని ఏం లేదు కాబట్టి సో మనం ఫ్రీ అనమాట. కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుందని వెళ్తున్నాను అనమాట. అండ్ హడావుడిగా రెడీ అయిపోయాను అనమాట నీట్గా. సో కంఫర్టబుల్ వేరే వేసుకున్నాను, ఎందుకంటే బస్సెస్లో ట్రావెల్ చేయాలి కాబట్టి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బెటర్, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్ళి వస్తుంటాను కాబట్టి. అండ్ మొత్తం రెడీ అయిపోయాను. అండ్ అన్నీ ఆ కార్డ్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఈ మధ్య ఈ బుక్ చదువుతున్నాను, అమ్మ డైరీలోని కొన్ని పేజీలని. అసలు నేను అనుకోలేదు నేను ఎప్పుడు ఇలా ఒక బుక్ చదువుతానని. ముందు మాట్లాడతాను రండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆటో అయితే ఎక్కేసాను, చెప్పాను కదా మార్నింగే వెళ్తే తొందరగా వచ్చేద్దామన్న ప్లాన్ ఉందన్నమాట. అండ్ బస్ కూడా చాలాసేపు వెయిట్ చేశాను, బస్ కూడా వచ్చేసింది. అండ్ ఖాళీగా ఉంది. అండ్ పక్కన కిటికీ పక్కన కూర్చొని నేను చక్కగా ఈ బుక్ చదువుతున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బుక్ ఆర్డర్ చేస్తానని, నేను ఒక బుక్ చదువుతానని నేను అసలు జీవితంలో అనుకోలేదన్నమాట. బట్ నాకు నచ్చింది, హానెస్ట్ రివ్యూ అండ్ బాగుంది, చదవచ్చు. ఒక్క రోజులోనే చదివేశాను నేను కూడా. అండ్ హైకోర్టుకి అయితే రీచ్ అయిపోయాను. ఇది మన హైకోర్టు అనమాట, లోపలికి అయితే వెళ్ళట్లేదు. అండ్ బుక్స్ ఆపోజిట్ డైరెక్షన్లోనే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ హైకోర్టుకి వస్తున్నాను అండ్ చార్మినార్కి వస్తున్నాను అని అంటే అందరు చార్మినార్ కోసం అనుకుంటారు, బట్ కాదనమాట. నేను అక్కడ ఫుడ్ ఏంటి స్పెషల్ అని తినాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే ముందే యూట్యూబ్లో కానీ సర్చ్ చేసి పెట్టుకున్నాను ఎక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి తినాలి అని. అండ్ ముందు మనకు చార్మినార్ దాకా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాంగిల్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా, సో అవన్నీ ఏం కావాలో అవి తీసుకుంటున్నాను అనమాట. ఫుల్ రష్ ఉంది. అండ్ మనకు తెలిసిందే కదా చార్మినార్ అంటే ఆ మాత్రం రష్ ఉంటుందని. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారనమాట, ఇంత ముందులాగా బార్గింగ్ లేదు. సో నేనైతే ఆఫ్టర్నూన్ సాహిబ్ బిర్యానీ తిన్నాను, కొంచెం మొహమాటం కదా బయట వీడియో తీసుకోవడం, సో అక్కడైతే తీసుకోలేదనమాట. అండ్ చార్మినార్ దాకా వెళ్ళిన తర్వాత చార్మినార్ బ్యాక్ సైడ్ అంటే కంప్లీట్ బ్యాక్ రండి. అండ్ ఇక్కడ వచ్చేసి మిలాన్ మలై స్పెషల్ అని ఒకటి ఉందనమాట, నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. సో అది టేస్ట్ చేద్దామని వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను ఆర్డర్ చేసింది ఏంటంటే సాహిబ్ మలై అండ్ యామిని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సాహిబ్ మలాయ్ అనమాట, అది వచ్చేసి 180 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి యామిని డ్రై ఫ్రూట్స్ అని ఉంది, అది వచ్చేసి 200. అండ్ మిలాన్ స్పెషల్ చాలా వెరైటీస్ ఉన్నాయి, సో మెనీ వెరైటీస్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ అలా ఎన్నో ఉన్నాయన్నమాట. నేనైతే ఇవి 2 ట్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి 200, ముందుది వచ్చేసి 180 రూపీస్ ఏమో పడింది, నాకు మొత్తం 400 ఏమో అయింది అంతే అనమాట. ఎంత అయినా సరే ఈ డ్రై ఫ్రూట్స్ తినేసరికి కొంచెం హెవీ అనిపించింది అనమాట నాకు. సాహిబ్ మలాయ్ అయితే ట్రై చేయండి మీరు కంపల్సరీగా నేను వెళ్తే కనుక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంత స్వీట్ తిన్న తర్వాత మనము కొంచెం హాట్ తినాలి కదా. సో మా మమ్మీ అయితే పానీపూరి లవర్ అనమాట, సో పానీపూరి ఒక్కటే తిన్నది, ఎక్కువగా ఇష్టంగా తినేది అదే కాబట్టి నేను పానీపూరి మిస్ చేయకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు తినిపిస్తాను, తనకి ఎక్కువ నచ్చుతుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ వస్తే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫుడ్ కోర్ట్ అని, అది కూడా బాగుంటుంది అక్కడ ఫుడ్ అని విన్నాను. అండ్ నేనైతే ట్రై చేయలేదు, మీరైతే ట్రై చేయండి.